హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మునీశ్వర ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో పాలు పగిలిపోయినాయంటే ఇంకా వాటిని పడేయకుండా పాలకోవా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా పగిలిన పాలని చల్లార్చుకొనేసి దాన్ని ఇట్లా ఫిల్టర్ అన్న చేసుకోవాలి, లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా దాంట్లోకి వేసి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా పాలు కానీ వాటర్ రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి అదంతా పోయేలాగా బాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని పాలు కాంచిన గిన్నె అయితే ఉంటుంది కదండి, అదే గిన్నెలోకి ఆ మిశ్రమాన్ని అంతా వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా తిప్పుతూ చేసుకోవాలి. ఇది ఎక్కువ హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్గా పెట్టినామంటే ఇంకా అడుగంటిపోతుంది. ఇది అంతా పూర్తిగా దగ్గర పడే వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇది దగ్గర పడింది అన్నప్పుడు మనకి ఎంతైతే తీపి కావాలనుకుంటామో అంత బెల్లం లేదా షుగర్ కానీ వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటేనే హెల్త్కి అయితే మంచిది. ఇందులో అయితే ఐరన్ ఉంటుంది కాబట్టి నేనైతే బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇది దంచైనా వేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉండల్లాగానే వేసుకోవచ్చు. ఇదంతా పూర్తిగా కరిగిపోతుంది అన్నమాట బెల్లము. ఇది చూడండి, బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా ఇది పూర్తిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా అది దగ్గర పడే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, దగ్గర పడింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. ఇందులోకి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది అనమాట, తినాలని కూడా అనిపిస్తుంది అనమాట. నెయ్యి వేసుకొని బాగా దగ్గర పడే వరకు పూర్తిగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి అండి. చూస్తున్నారు కదా, దగ్గరికి అయితే పడింది. ఇంకా కొద్దిసేపు పెట్టుకుని ఇదంతా ఒక ½ అన్ అవర్ అయితే ప్రాసెస్ అవుతుందండి, ఎందుకంటే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి కాబట్టి. చూడండి, మొత్తానికైతే పాలకోవా అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, చూస్తున్నారు కదా, మీరు పాలు విరిగిపోతే వేస్ట్ చేయకుండా ఈ విధంగా పాలకోవా అయితే చేసుకోండి. ఇదైతే చాలా బాగా టేస్టీగా అయితే ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.